కొడుకుల్ని అడుగుచున్నాను. రేపన్న తర్వాత మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు ఎలాగులా ఉన్నారు ఇప్పుడు? నీ తల్లి పట్ల, నీ అత్తగారి పట్ల మీరు బాధ్యత వహిస్తున్నారా? యేసు ప్రభు వారు మరి సిలువలో మరి తన తల్లి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. సిలువలో రక్తం కార్చుతూ కూడా బాధ్యతని యోహాను గారికి అప్పగించారు యేసు ప్రభు వారు. మరి మీరు ఎలా ఉంటున్నారు? మీ అత్తగారి పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారా? కోడళ్ళు, అత్తగారులు కోడళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారా? కొడుకులు మీరు కూడా మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారా? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రుల్ని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామంట. మరి మీరు ఎలా ఉన్నారు ఈ రోజుని? బాధ్యత కలిగి ఉన్నారా? మరి యేసు ప్రభు వారు ఎంతగానో గాయం